సో హే డార్లింగ్స్ అందరూ నమస్తే, అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఖలీద్ బ్లాగ్. సో బజాజ్ తన పల్సర్ ఎన్ లైనప్లో రెండు కొత్త వేరియంట్స్ అయితే లాంచ్ చేసింది కదా. అదే మన N160S, ఇంకోటి N160SS వేరియంట్ అనమాట. సో ఈ వీడియోలో మనం ఈ రెండు వెహికల్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అండ్ డిఫరెన్సెస్ అయితే మనం అయితే తెలుసుకుందాం. సో ఏంటి కొత్తగా ఈ వెహికల్లో మనకి ఏమైతే వచ్చింది అనేది మనం చూసుకుందాం. ఫస్ట్ అయితే ఇంజన్ మొత్తం మార్చేశారండి వీళ్ళు. ఇంతకుముందు మనకి 2 valve ఇంజన్ ఉండేది, ఇప్పుడు 4 valve ఇంజన్ ఉంది. ఈ 4 valve ఇంజన్ మూలంగా మనకి 2.5 PS పవర్ అయితే పెరిగింది. ఎస్ అండి, ఇంతకుముందు మనకి 16 PS పవర్ ఉండేది అనమాట. ఇప్పుడైతే మనకి ఈ 4 valve టెక్నాలజీ మూలంగా 18.5 అంటే ఆల్మోస్ట్ 2.5 PS పవర్ అయితే పెరిగింది అనమాట. టార్క్ లో ఆల్మోస్ట్ అంత చేంజెస్ అయితే ఏం లేవు. వెహికల్ ఎలక్ట్రానిక్ థ్రాటిల్ బాడీ అయితే వస్తుంది. సో ఈ ఎలక్ట్రానిక్ థ్రాటిల్ బాడీ ఎలా యూజ్ అంటే మనకి దీని 4 రైడ్ మోడ్స్ అనేవి ఉంటాయి అనమాట. దీంట్లో ఒకటి రోడ్, రెయిన్, స్పోర్ట్, ఆఫ్ రోడ్. సో ఈ ఎలక్ట్రానిక్ థ్రాటిల్ సిస్టమ్ అనేది అకార్డింగ్ టు నువ్వు ఏ రైడ్ మోడ్ పెట్టుకుంటే ఆ రైడ్ మోడ్ పరంగా ఇది అబ్జర్వ్ చేసుకుని నీకు బెస్ట్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ వెహికల్ అయితే ఇచ్చింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి క్రాల్ టెక్నాలజీ. ఈ క్రాల్ టెక్నాలజీ ఏంటంటే మీరు ట్రాఫిక్లో ఉన్నప్పుడు హయ్యర్ గేర్స్ యూజ్ చేస్తాం మనం. ఆబ్వియస్లీ 4th గేర్ 5th గేర్లో ఉన్నప్పుడు మనం ఆటోమేటిక్ క్లచ్ గేర్ మీద చాలా డిపెండ్ అవుతాము. సో ఇదేంటంటే మీరు హయ్యర్ గేర్స్లో ఉన్నా సరే ఈ క్రాల్ టెక్నాలజీ ఏం చేసిందంటే బండి స్టాకింగ్ అవ్వకుండా, ఎక్కువ ఆగిపోకుండా స్మూత్గా వెళ్ళేలాగా అయితే ఈ క్రాల్ టెక్నాలజీ అయితే మనకైతే యూజ్ అయ్యింది. కొన్ని అప్డేటెడ్ గ్రాఫిక్స్ అయితే మనకి వెహికల్ అయితే లాంచ్ అయింది అనమాట. సో ఈ కదా ఇప్పుడు 160Sకి 160SS డిఫరెన్స్ ఏంటి, సో ఫీచర్స్ పరంగా ఏం డిఫరెన్స్ వస్తున్నాయి, దీంట్లో వస్తుంది ఏంటి, దీంట్లో రాంది ఏంటి, అండ్ మోర్ ఓవర్ ది ప్రైస్ ఎలా ఉంది, మొత్తం అయితే మనం ఇప్పుడైతే చూసుకున్నాము. సో దీంట్లో మనకి ఇంజన్, పవర్, టార్క్, గేర్ బాక్స్, రైడ్ మోడ్స్, క్రాల్ టెక్నాలజీ అండ్ థ్రాటిల్ సిస్టమ్ అండ్ బ్లూటూత్ ఇవన్నీ మీకు బేస్ వేరియంట్లో, టాప్ అండ్ వేరియంట్లో సేమ్ అయితే వస్తాయి అనమాట. సో చేంజెస్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాయి. మీకు ABS మెయిన్ యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ అనమాట. మనకి ఈ బేస్ వేరియంట్లో వచ్చేసి మనకి సింగిల్ ఛానల్ ABS అయితే వస్తుంది. టాప్ అండ్ వేరియంట్లో డ్యూయల్ ఛానల్ ABS వస్తుంది. సీట్ కూడా మనకి టాప్ అండ్లో స్ప్లిట్ సీట్ వస్తే, బేస్ వేరియంట్లో మనకి సింగిల్ సీట్ అయితే వస్తుంది. మేజర్ అప్గ్రేడ్ వచ్చేసి కన్సోల్ అనమాట. మనకి బేస్ వేరియంట్లో చూసుకుంటే 5 inch LCD కన్సోల్ అయితే వస్తుంది. మన టాప్ అండ్ వేరియంట్లో 5 inch TFT కన్సోల్ అయితే వస్తుంది. ఈ TFT కన్సోల్లో మనకి చాలా ఫీచర్స్ అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేశారు. సో వేరే మనకి బేస్ వేరియంట్లో చూసుకుంటే మనకి ఓన్లీ టర్న్ బై టర్న్ నావిగేషన్ ఉంటుంది, జస్ట్ SMS అలర్ట్స్ ఇవి ఉంటున్నాయి. కానీ మనకి మనకి టాప్ అండ్ వేరియంట్లో చూసుకుంటే గూగుల్ మ్యాప్స్ డైరెక్ట్గా మీరు ఈ కన్సోల్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు. ఇంకా ట్రాక్షన్ కంట్రోల్ ఉంది మీకు, బేస్ వేరియంట్లో ట్రాక్షన్ కంట్రోల్ కూడా లేదు. ఇంకా మనకి బేస్ వేరియంట్లో చూసుకుంటే అడ్జస్టబుల్ లివర్స్ అయితే రావన్నమాట. టాప్ అండ్ వేరియంట్లో చూసుకుంటే మనకి అడ్జస్టబుల్ లివర్స్ అయితే ఉన్నాయి. సో టోటల్గా ఇవి అనమాట ఈ బైక్లో దీనికి N160Sకి N160SS ఉన్న చేంజెస్ అయితే. ఫైనల్గా మనం ప్రైస్ విషయానికి వచ్చేద్దాము. సో మనకి బేస్ వేరియంట్ అంటే 160S అనేది 1,33,000 దాకా ఉంది. అండ్ వేరే టాప్ అండ్ మోడల్ అంటే 160SS వేరియంట్ వచ్చేసి 1,42,500 రూపీస్ దాకా అయితే పెట్టారు. సో ఈ రేంజ్కి వచ్చేసి ఈ ప్రైస్కి ఈ సెగ్మెంట్లో ఈ బైక్ అనేది ఇన్ని ఫీచర్స్ అయితే కిల్లర్ అని అయితే చెప్పుకోవచ్చు. సో చూడాలి. మీకైతే ఈ వీడియో గురించి డీటెయిల్డ్ రివ్యూ అండ్ లైవ్గా మీకు రివ్యూ చేయాలంటే కామెంట్లో అయితే చెప్పండి. నేను తప్పకుండా షోరూమ్కి అయితే వెళ్ళి నేను రివ్యూ చేస్తాను. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. మీకైతే నచ్చినట్లయితే మన ఛానల్ అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ అయితే మీరు ఆల్ ఎనేబుల్లో పెట్టుకోండి. సో దట్ మన నెక్స్ట్ చేసిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. మీరు డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఇట్స్ మీ ఖలీద్ సైనింగ్ ఆఫ్. బాయ్.